వీధి దీపాలు లేక ఇక్కట్లు అని మనం ఒక స్టోరీ చేసామండి ఆదాబ్లో. దానికి స్పందన వచ్చిందంట. ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలు నిన్న ప్రచురించిన కథనానికి డిఎల్పిఓ కల్పన ఆదేశానుసారంగా వీధి దీపాలు లేక ఇక్కట్లు అనే కథనానికి అధికారులు స్పందించి 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఎంపీఓ శ్రీధర్రాజ్ పంచాయతీ లెటర్తో సెక్రటరీ అనితకు తెలిపారంట. ఆదాబ్ కథనానికి స్పందన. వాహనాలు ఆటోలు రాలేక ఇబ్బంది పడుతున్న స్కూల్ విద్యార్థులు నిన్న రాశాం కదా మన మల్కాజ్గిరిలో ఇక్కడ పరిస్థితి ఇలా ఉందని. సారీ మల్కాజ్గిరి కాదు, ఇది ఎక్కడ గౌతమ్ నగర్, రైట్, మల్కాజ్గిరి గౌతమ్ నగర్. ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు పట్టించుకొని పూర్తి చేయండి అని ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో గురువారం ప్రచురితమైన శీర్షికకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తూ సదరు కాలనీకి వెళ్ళి సమస్య అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని న్యూ మిర్జాలగూడ కాలనీలో జాతీయ సేవా సంఘం వీధిలో గత 3 నెలల నుండి నత్తనడకన సాగుతున్న పనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో వచ్చిన కథనానికి గురువారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్ న్యూ మిర్జాలగూడ కాలనీకి వెళ్ళి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యను వివరించి వెంటనే పనులు పూర్తి చేయాలని చెప్పారంట. ఆదాబ్లో వచ్చిన కథనానికి స్పందన ఎలా ఉంటుందండి. 24 hours లోపు దానికి రిజల్ట్ వచ్చేస్తుంది.